విదేశీ కన్సల్టెన్సీ ఎట్లాంటి సెక్యూరిటీ ఇస్తుంది? ఒక పేరెంట్ కానీ ఒక స్టూడెంట్ కానీ వాళ్ళకి ముఖ్యంగా ఉండేది ఏంటంటే నేను కరెక్ట్ యూనివర్సిటీకి వెళ్తున్నానా అనేది ఫస్ట్ థింగ్. తర్వాత యాక్చువల్గా నా ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది. సో ఇక్కడ ఏంటంటే మేము స్విట్జర్లాండ్లో ముఖ్యంగా యూనివర్సిటీ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉన్నాయి? చాలా బ్యాంక్స్ ఏంటంటే వాళ్ళు లోన్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళు చూసుకునేది అన్సెక్యూర్డ్ లోన్ ఇచ్చేటప్పుడు ముఖ్యంగా అక్కడికి వెళ్ళిన తర్వాత జాబ్ సెటిల్ అయిపోయారు అండ్ నెక్స్ట్ ఫోకస్ అంతా మనకి పిఆర్ మీద ఉంటుంది, రైట్? పిఆర్ కష్టం అవుతుందా, ఎలా ఉంటుంది? ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే మనకి పిఆర్ అనేది చాలా ఈజీ ప్రాసెస్ స్విట్జర్లాండ్లో. నమస్తే అండి సాయినాథ్ గారు. నమస్తే అండి సాయినాథ్ గారు, జనరల్గా పిల్లలు చదువుకోవడానికి ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలి అని అనుకుంటే జనరల్గా మనం వినేది యుఎస్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, కెనడా కావచ్చు, యూకే కావచ్చు, మనం బేసిక్గా వింటూ ఉంటాం. బట్ ఈ మధ్య కాలంలో నేను ఎక్కువగా విన్నది అక్కడికి వెళ్ళిన తర్వాత అకామిడేషన్ కాస్త ఇబ్బంది అవుతుంది అండ్ జాబ్కి సంబంధించి జనరల్గా స్టూడెంట్స్ అక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుకుంటూ ఉంటారు కదా. సో ఈ జాబ్కి సంబంధించి చాలా ఇబ్బందులు పడుతున్నారు అండ్ వర్క్ వీసాకి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. సో ఇలా రకరకాలుగా వింటూ ఉన్నాం. కాబట్టి మరి ఈ అమెరికా లేకపోతే ఆస్ట్రేలియా, కెనడా, యూకే కాకుండా వేరే కంట్రీస్ ఏమైనా ఉన్నాయా? ఏది ది బెస్ట్ అని చెప్తారు? సో ఖచ్చితంగా అండి. యాక్చువల్గా ఇది నేను కూడా చాలామంది స్టూడెంట్స్ అక్కడ ఉన్న కనుక నుంచి మాకు వచ్చే ఫీడ్బ్యాక్, ఎందుకంటే మేము ఈ కంట్రీస్ కూడా మనం పంపుతూ ఉంటాము. కాకపోతే ఈ రోజు పర్టికులర్గా ఇలా చెప్పడానికి కారణం ఏంటంటే అండి, మనకి జనరల్గా యావరేజ్గా అమెరికాకి ఏంటంటే ఒక సంవత్సరానికి 35,000 నుంచి 40,000 మందికి వీసాస్ ఇస్తారు. అయితే ఈ సంవత్సరం దీనికి అదనంగా 1,00,000 మందికి ఇచ్చారు. ఎందువల్ల అంటారు? బేసికలీ ఇట్స్ అబౌట్ కంట్రీస్ పాలసీస్ అండి. ఒకప్పుడు ట్రంప్ ఉన్నప్పుడు ఏంటంటే వీసా రావడం అంటే 100లో ఒకళ్ళకు ఇద్దరికి వస్తాయి అన్న టైప్లో ఉండింది. ఈ రోజు ఏంటంటే వెళ్తే కనుక 190 మందికి వీసాలు వస్తాయన్న పరిస్థితి. సో దీని ద్వారా ఏంటంటే చాలా మందికి వీసాస్ రావడం వల్ల అక్కడ వెళ్ళి వాళ్ళందరూ కూడా కొద్దిగా ఇనిషియల్గా అకామిడేషన్స్ కానీ ఆ తర్వాత పార్ట్ టైమ్స్ కానీ ఇబ్బంది పడుతున్నారు. ఆ తర్వాత వాళ్ళకి తర్వాత వర్క్ పర్మిట్ కన్వర్షన్ చేయడం కూడా H1B వీసా అని ఒకటి ఉంటుందండి. ఈ H1B వీసా సిస్టమ్ ఏంటంటే అమెరికాలో సంవత్సరానికి గాను 85,000 మందికి వీళ్ళు వర్క్ వీసాస్ ఇస్తారు. సో దాంట్లో మన తెలుగు వాళ్ళే దాదాపు ఇండియన్సే 145,000 మంది వెళ్ళి ఆ తర్వాత ఇండియా నుంచి కంపెనీస్ కానీ వేరే ఐటీ కంపెనీస్ చాలా మటుకు ఏంటంటే వాళ్ళకి ఎంప్లాయీస్కి H1B స్పాన్సర్షిప్ చేస్తారు. వాళ్ళు 1,00,000 మంది పైన ఉండి ఆ తర్వాత మళ్ళీ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ H1B మిస్ అయ్యి ఆ బిఫోర్ లాస్ట్ ఇయర్ H1B మిస్ అయ్యి వాళ్ళు కూడా అప్లై చేస్తారు. ఓవరాల్గా వెరసి ఒక 4 నుంచి 5 లక్షల మంది ఈ 80,000 కాంపిటీషన్కి లాటరీలో వేస్తారు. సో ఈ 80,000 మందికి మాత్రమే దాంట్లో లాటరీ పిక్ అవుతుంది. తతిమ వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఫ్యూచర్ అనేది డోల్ టర్మ్స్లో ఉంటుంది. అంటే ఏమవుతుంది, మళ్ళీ స్టూడెంట్గా కన్వర్ట్ అవ్వడమా, లేకపోతే ఇలాంటి ఇబ్బందులు చాలా మంది ఇప్పుడు ఫేస్ చేసే అవకాశం. కాబట్టి ఇలాంటి టైంలో ముఖ్యంగా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే, ఇప్పటివరకు మన ఇండియన్ స్టూడెంట్స్ చాలా మంది ఇండియన్స్ అబ్రాడ్ వెళ్ళినప్పుడు, యూరోప్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా బ్యూటిఫుల్ కంట్రీ ఒకటి ఉందండి, దాన్ని స్విట్జర్లాండ్ అంటాం. స్విట్జర్లాండ్ ఇస్ యాక్చువల్లీ ద హెవెన్ ఆన్ ఎర్త్. సో దాని గురించి మనం ఏం చెప్పక్కర్లేదు ఎవరికి కూడా, బికాస్ నేచర్ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, అక్కడ సీనరీస్ కావచ్చు, ఇది మనందరికి ఇండియన్స్కి తెలిసిందే. స్విట్జర్లాండ్ ఇస్ ద బెస్ట్ కంట్రీ. అయితే ఈ కంట్రీ ఏంటంటే యాక్చువల్గా ఇండియన్ స్టూడెంట్స్ ఎక్కువ టచ్ అయినటువంటి కంట్రీ. ఎందుకంటే ఇప్పటిదాకా కూడాను యాక్చువల్గా ఈ కంట్రీలో మేజర్గా ఆ లోకల్ లాంగ్వేజ్లోనే ఎక్కువ టీచింగ్ జరిగేది. అయితే ఆఫ్ లైట్ ఇప్పుడు ఏంటంటే స్విట్జర్లాండ్లో కూడా చాలా ప్రోగ్రామ్స్ ఇంగ్లీష్లో టీచ్ చేయడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే స్విట్జర్లాండ్లో మనకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఒక స్టూడెంట్కి అక్కడ వెళ్ళినప్పుడు వీళ్ళకి వర్క్ పర్మిట్స్ దగ్గర ఇబ్బంది కాకూడదు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇన్ని వర్క్ వీసాస్ ఇవ్వాలి అనే రూల్ లేదు. సో ఈ స్టూడెంట్ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి కోర్స్ అయిపోయాక వాళ్ళకి 1 year జాబ్ సర్చ్ వీసా ఉంటుంది. దాంతోపాటుగా వాళ్ళు యాక్చువల్గా ఈజీగా సెటిల్ అవ్వడానికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బికాస్ ఫస్ట్ థింగ్ కాంపిటీషన్ లేదు ఎక్కువ. సెకండ్ థింగ్ ఏంటంటే అక్కడ కంపెనీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో వరల్డ్స్ హైయెస్ట్ జీడిపి ఈజ్ ఇన్ స్విట్జర్లాండ్, నాట్ ఇన్ యూఎస్ఏ. చాలా మంది జనరల్గా మనం అనుకునేది ఏంటంటే అమెరికాలోనే శాలరీస్ ఎక్కువ, మిగతా చోట్ల తక్కువ అనుకుంటాం. కానీ వాస్తవానికి ఏంటంటే మనము ఐ విల్ బి హ్యాపీ టు ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ డీటెయిల్ అబౌట్ దిస్. రైట్. ఎవరైనా సరే మీ అబ్బాయి ఎక్కడ జాబ్ చేస్తున్నారు, ఎక్కడ చదువుకుంటున్నారు అని అంటే మనకి యుఎస్, యూకే, కెనడా అంటే చాలా ప్రౌడ్ గా ఫీల్ అయిపోతూ ఉంటాం. బట్ మీరు అవేర్నెస్ కల్పిస్తున్నారు. అంటే యుఎస్ లో ఎంత వస్తుందో స్విట్జర్లాండ్ లో మనకు అంతకన్నా ఎక్కువే వస్తుంది. బట్ అది తెలియదు చాలా మందికి. అండ్ మనం ఎట్లానో దాని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వీసా ప్రాసెస్ గురించి కూడా మాట్లాడేసుకుందాం అండి. ఫస్ట్ ఎవరైనా ఒకరు స్విట్జర్లాండ్ వెళ్ళాలనుకుంటే వీసా ప్రాసెస్ ఏంటి? సో వీసా ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ థింగ్ మనకి స్విట్జర్లాండ్కి వీసా ఇంటర్వ్యూ ఉండదు.
లేదు, నో వీసా ఇంటర్వ్యూ. సో మనకేంటంటే అక్కడ కాన్సులేట్ లో వాళ్ళకి తెల్లమొహం వేసుకునే సందర్భాలు రావు అసలు. ఇక్కడ ఏంటంటే సింపుల్ గా మనము ఢిల్లీ ఎంబసీకి వెళ్ళి స్టూడెంట్ అడ్మిషన్ వచ్చిన తర్వాత ఢిల్లీ ఎంబసీకి వెళ్ళి వాళ్ళు డైరెక్ట్ గా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తారు. ఎంబసీలో వీసా ఆఫీసర్ కూడా ఇండియనే ఉంటారు. ఆవిడ కేవలం డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకుని పూర్తిగా ప్రతి డాక్యుమెంట్ని ఒరిజినల్ చూసుకుని స్కాన్ చేసుకుని ఒరిజినల్స్ మళ్ళీ రిటర్న్ చేస్తారు. రిటర్న్ ఇచ్చాక ఇవన్నీ స్కాన్ కాపీ ద్వారా స్విట్జర్లాండ్కి వెళ్ళి స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి వీసా ఆఫీసర్ దే గోయింగ్ టు డూ ఆల్ ద బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్. అది యూనివర్సిటీ ద్వారా యూనివర్సిటీ అండ్ స్విట్జర్లాండ్ వీసా ఆఫీసర్ వీళ్ళు కోఆర్డినేట్ చేసుకుని మనకి వీసా అనేది అప్రూవల్ ఈమెయిల్ పంపిస్తారు. మనకి ఎప్పుడైతే అప్రూవల్ ఈమెయిల్ వస్తుందో సింపుల్ గా మన పాస్పోర్ట్ ఢిల్లీ ఎంబసీ కొరియర్ చేస్తే వాళ్ళు స్టిక్కర్ వేసి ఇచ్చేస్తారు. అంతే, అసలు నో ఇంటర్వ్యూస్, నథింగ్ టు వరీ. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. రైట్. అండ్ ఒక స్టూడెంట్ అంటే ఫారెన్ లో వెళ్ళి చదువుకోవాలనుకుంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఇంత ఉండాలి, రైట్? సో ఇవన్నీ కాస్త మనకి డెఫినెట్గా అండి. సో ఐ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ యూ ఆల్ దిస్ ప్రాసెస్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు స్టూడెంట్ కి స్విట్జర్లాండ్ మనం చూస్ చేసుకున్నప్పుడు అది చూసే ముఖ్యమైన కారణం ఏంటంటే వీళ్ళకి అక్కడ హైయెస్ట్ బేసిక్ వేజ్ అనేది స్విట్జర్లాండ్ లో ఉందండి. అంటే ఒక మనిషి వర్క్ చేస్తే 23 hours per week is a basic wage there. 23 CHF is a currency there. 23 CHF per hour. అంటే ఒక మనిషి ఒక గంట పని చేస్తే ఇండియన్ కరెన్సీ ప్రకారంగా దాదాపు 2200 రూపాయలు వస్తుంది 1 hour కి. సో స్టూడెంట్ ఈజ్ అలౌడ్ టు వర్క్ 20 hours per week. సో 4.5 weeks మంత్ వర్క్ చేస్తారు. సో ఆల్మోస్ట్ వాళ్ళకి 2250 Swiss francs per month వాళ్ళకి పార్ట్ టైంలో ఇన్కమ్. అంటే పార్ట్ టైంలో జస్ట్ 20 hours per week వర్క్ చేసి 2 లక్షలు వస్తుంది. సో దీంట్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా కొద్దిగా స్విట్జర్లాండ్ లో కొద్దిగా హై ఉంటుంది, విచ్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ 1000 CHF వరకు వీళ్ళకి ఖర్చు అవుతుందండి. అకామిడేషన్ వచ్చేసి మనకు ఒక 5-star ఫెసిలిటీ లాంటి అకామిడేషన్ ఆల్రెడీ యూనివర్సిటీస్లో అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇది ఆస్ యూనివర్సిటీ అని అప్లైడ్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ సైన్స్, అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్ స్విట్జర్లాండ్. ఇది వచ్చేసి వరల్డ్ టాప్ ర్యాంకింగ్ 130. ఈ యూనివర్సిటీలో వీ హ్యావ్ వండర్ఫుల్ కోర్సెస్. అండ్ ఈ కోర్సెస్ వెళ్ళిన వాళ్ళకి యూనివర్సిటీలోనే షేరింగ్ అకామిడేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి విత్ ఆల్ ద ఫెసిలిటీస్ ఇంక్లూడెడ్. మనకి చాలా తక్కువ కాస్ట్ ఆఫ్ లివింగ్ లో వీళ్ళకి మంత్ 1000 CHF లో వీళ్ళకి ఖర్చు పెడతారు. సో పార్ట్ టైం జాబ్ చేయడం ద్వారా వీళ్ళకి కాస్ట్ ఆఫ్ లివింగ్ తీసిన తర్వాత కూడా దే కుడ్ స్టిల్ సేవ్ అబౌట్ 1.5 lakhs 1.2 lakhs వరకు. జనరల్ ప్రధాన పోతున్నా మన ఇండియన్ కరెన్సీలో మనం క్యాలిక్యులేట్ చేసి అంటే వ్యూయర్స్ కి అర్థమయ్యేలా చెప్పాలనుకుంటే పార్ట్ టైం లోనే మనకి ఒక 2 lakhs వస్తే అకామిడేషన్ కి లేకపోతే మన ఖర్చులు అవన్నీ పోను ఇంకొక 1 lakh అయినా సేవ్ చేసుకోగలుగుతారు. సో ప్రాబ్లం అయితే లేదు. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత యూనివర్సిటీ స్టాండర్డ్స్ ఎట్లా ఉంటాయి అండ్ కోర్సెస్ ఎట్లా ఉంటాయి? ఇన్ కేసు స్విట్జర్లాండ్ లో ఒక కోర్స్ చేసి అక్కడ జాబ్ చేస్తే ఓకే, ఒకవేళ ఇండియాకి వచ్చేస్తే మనకి జాబ్స్ ఎలా ఉంటాయి? సో ఇది కూడా మెయిన్ డౌట్స్ ఉంటాయి, రైట్? ఏం చెప్తారు? సో ఖచ్చితంగా అండి. మనకి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ సైన్స్ స్విట్జర్లాండ్ ఉందో ఇది స్విట్జర్లాండ్ లో 3rd best యూనివర్సిటీ. ఓకే. సో ఇది 3rd best యూనివర్సిటీ అవడం వల్ల ఇక్కడ మనకు ఆటోమేటికల్లీ ఏంటంటే ఎంప్లాయర్ రెప్యుటేషన్ ఇస్ వెరీ వెరీ గుడ్. అండ్ దిస్ యూనివర్సిటీ హ్యాస్ ఇన్ హౌస్ IBM అండ్ యాపిల్ ట్రైనింగ్ సెంటర్స్. సో చాలా మంది ఏంటంటే కోర్స్ చేసిన తర్వాత మళ్ళీ సర్టిఫికేషన్ ఎగ్జామ్స్ కోసం మళ్ళీ వేరే దగ్గర డబ్బులు కట్టి చేయాలి. ఇక్కడ ఏంటంటే ఇవన్నీ వీళ్ళు ఫ్రీగా యాక్సెస్ చేయొచ్చు. తర్వాత ఈ యూనివర్సిటీలో వీళ్ళకి చదివేటప్పుడు ద ఫీజ్ యాక్చువల్లీ ఒక సంవత్సరానికి ఫీజు వచ్చేసి ఆబ్వియస్లీ స్విట్జర్లాండ్ అంటే కొంచెం ఎక్స్పెన్సివ్గా అనిపిస్తుంది. బట్ వెన్ యూ కంపేర్ విత్ USA, ఆస్ట్రేలియా, కెనడా ఇట్ ఈస్ వెరీ సిమిలర్. ఏంటంటే మనకి సంవత్సరానికి 25,000 Swiss francs ఇస్ అ ఫీజ్ అండి. 25,000 Swiss francs అంటే ఆల్మోస్ట్ లైక్ 24 lakhs per year ఇస్ అ ఫీజ్. దీంట్లో స్ట్రైట్ అవే మనకి ఒక 5,000 Swiss francs మన స్కాలర్షిప్ వస్తుంది. దీని ద్వారా 19 lakh rupees per year ఫీజ్. అండ్ ఈ 19 lakhs కూడాను వాళ్ళు స్టూడెంట్స్ ఇండియాలో ఉండగా ఫస్ట్ వీసా అప్లై చేసేటప్పుడు ఏమీ పే చేయక్కర్లేదు, ఫీజు అనేది ఏం పే చేయక్కర్లేదు. ఓన్లీ 1.5 lakhs వాళ్ళు రిజిస్ట్రేషన్ ఫీజు పే చేసి మనం వీసా అప్లై చేస్తాం. ఇంతకు వీసా చెప్పినట్లు ఏ ఇంటర్వ్యూ లేదు, ఏది లేదు కాబట్టి ఆల్మోస్ట్ వీసా సక్సెస్ రేట్ 100% నడుస్తుంది ప్రస్తుతానికి, విచ్ ఇస్ వెరీ అడ్వాంటేజెస్ పాయింట్. ఆ వీసా మనకి అప్రూవల్ వచ్చిన తర్వాత స్టూడెంట్ ఈ 19 లక్షలు 3 ఇన్స్టాల్మెంట్ లో పే చేయొచ్చు. ద ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ అబౌట్ 6 lakh rupees దే పే ఆఫ్టర్ గెటింగ్ ద వీసా. ఆ తర్వాత సెకండ్ ఇన్స్టాల్మెంట్, ఆ తర్వాత 4 నెలలకి సెకండ్ ఇన్స్టాల్మెంట్, ఆ తర్వాత మరో 4 నెలలకి ఇంకో 3rd ఇన్స్టాల్మెంట్, అలాగే సెకండ్ ఇయర్ కూడా ఇలాగే 3 ఇన్స్టాల్మెంట్లో వాళ్ళు పే చేసుకోవచ్చు. అండ్ తర్వాత అక్కడ వెళ్ళాక జనరల్గా ఎలాగో ఒక 4-6 monthsలో వీళ్ళు కంఫర్టబుల్గా సెటిల్ అవుతారు కాబట్టి అక్కడ వీళ్ళు పార్ట్ టైం జాబ్లో వచ్చే సేవింగ్స్లో కూడా కొంతవరకు ఫీజుని వీళ్ళు కవర్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మరి స్విట్జర్లాండ్లో ముఖ్యంగా యూనివర్సిటీ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉన్నాయి అండ్ అక్కడ కోర్సెస్ ఎట్లా ఉంటాయి? సో జనరల్గా అండి యాక్చువల్గా చాలా బ్యాంక్స్ ఏంటంటే వాళ్ళు లోన్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళు చూసుకునేది అన్సెక్యూర్డ్ లోన్ ఇచ్చేటప్పుడు ముఖ్యంగా అసలు ఆ యూనివర్సిటీ ఎలా ఉంటుంది ఇవన్నీ చూసుకుంటారు.
సో ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పిన ఆస్ యూనివర్సిటీ వచ్చేసి ఇది వరల్డ్ ర్యాంకింగ్లో 130 లోపు ఉంది. అండ్ 130 ర్యాంక్ అనేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఐఐటీస్ అండ్ ఐఎమ్స్ ఆర్ ఆల్సో నాట్ అప్ టు దిస్ రేంజ్. సో ఇలాంటి మంచి యూనివర్సిటీ కాబట్టి ఎస్ బ్యాంక్ వాళ్ళు ఆల్రెడీ ఈ పర్టికులర్ కాలేజ్కి 40 lakhs వరకు అన్సెక్యూర్డ్ లోన్ శాంక్షన్ చేశారు. సో మనకి ఏంటంటే బ్యాంక్ వాళ్ళు ఆల్రెడీ క్లియరెన్స్ ఇచ్చారంటే ఆటోమేటికలీ దే ఆల్సో అండర్స్టాండ్ అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో దీని ద్వారా ఏంటంటే అన్సెక్యూర్డ్ లోన్స్ కూడా వస్తాయి. తర్వాత ఈ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ముఖ్యంగా ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫేస్ టు ఫేస్ క్లాసెస్ అండి, ఆన్లైన్ క్లాసెస్ లాగా కాకుండా ఫేస్ టు ఫేస్ క్లాస్ ఉంటాయి. అండ్ క్లాస్ కెపాసిటీ ఈజ్ ఓన్లీ 20 members per class. Okay. So they can't take 21st student in that class. సో దీని ద్వారా ఏంటంటే యాక్చువల్గా క్లాస్ ఇస్ ఓన్లీ విత్ లిమిటెడ్ స్టూడెంట్స్ అండ్ క్వాలిటీ అనేది ఆబ్వియస్లీ కనబడుతుంది. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ 20 members ఉన్నప్పుడు ఒక ప్రొఫెసర్ కి హీ నోస్ ఎవ్రీబడి బై నేమ్. సో దీని ద్వారా కార్నర్లీ సబ్జెక్ట్ ఇచ్చేటప్పుడు ప్రొఫెసర్ కి స్టూడెంట్ కి ఇంటరాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. సో దీని ద్వారా స్టూడెంట్ ఆ ఫీల్డ్ లో కంపల్సరీ హీ విల్ బికమ్ ఎ జెమ్ ఆన్ ఇట్. సో వీళ్ళు చేయాల్సిందల్లా చదువుకుంటే పూర్తిగా ఇంగ్లీష్ లో ఉంటుంది, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. Right. Yeah. And the job offers ఎలా ఉంటాయండి? So obviously since it is actually one of the top rank university, the students of this university already they are getting placed with so many MNCs అండి. అంటే ఎగ్జాంపుల్ నెస్లే actually one of the biggest companies in Switzerland. అంటే క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారానే అవుతాయి. ఓకే. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత జాబ్ సెటిల్ అయిపోయారు అండ్ నెక్స్ట్ ఫోకస్ అంతా మనకి పిఆర్ మీద ఉంటుంది. రైట్. పిఆర్ కష్టం అవుతుందా, ఎలా ఉంటుంది? నాట్ ఎట్ ఆల్ ప్రాబ్లం అండి. ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే మనకి పిఆర్ అనేది చాలా ఈజీ ప్రాసెస్ స్విట్జర్లాండ్ లో. ఏంటంటే 5 years ఆ కంట్రీలో స్టే చేస్తే పిఆర్ వస్తుంది. దాంట్లో ఐసింగ్ ఏంటంటే ఈ 2 years ఏదైతే చదివారో అది కూడా ఇంక్లూడ్ అవుతుంది. సో ఈ 2 years చదివిన తర్వాత 1 year జాబ్ సర్చ్ వీసా ఇస్తారు, విచ్ ఇస్ 6+6 months ఉంటుంది. ఆ తర్వాత ఇంకో 2 years మనం ఏ వర్క్ చేసినా కూడా మెక్డొనాల్డ్స్ టు మర్సిడీస్ ఏ జాబ్ చేసినా కూడా అంటే వాళ్ళకి ఏంటి కొన్ని దేశాల్లో ఈ ఫీల్డ్లోనే చేయాలి, మాకు షార్ట్ లిస్టింగ్ ఈ ఫీల్డ్లోనే ఉంది, దీంట్లో చేసిన వాళ్ళకి ఇస్తాము, ఇలాంటివి ఉంటాయి. తర్వాత ఇంత సంపాదించాలని ఒక బేసిక్ రూల్స్ కొన్ని కంట్రీస్లో ఉంటాయి. ఇక్కడ అటువంటిది ఏమీ లేదు. మనం ఏ జాబ్ చేసినా ఫుల్ టైం జాబ్ చేస్తే 5 years ఆ దేశంలో ఉంటే పిఆర్ ఇచ్చేస్తుంది. ఆ తర్వాత మరో 5 years ఉన్నట్లయితే పాస్పోర్ట్ ఇస్తారు. జనరల్ గా మీరు చెప్తున్నట్లు స్విట్జర్లాండ్ అనేసరికి కాస్త కాస్ట్లీ మనం ఫీల్ అవుతూ ఉంటాం. బట్ మీ ఎక్స్ప్లెనేషన్ తర్వాత కాస్ట్లీ ఏం లేదు, ఎందుకంటే అంతే ఎర్న్ చేస్తున్నాం కాబట్టి సో మనకి అది ఈక్వల్ అయిపోతుంది, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అండ్ ప్రతి వీడియోలోనూ వ్యూవర్స్ కోసం నేను అడుగుతూనే ఉంటాను అండ్ మీరు ఇచ్చే ప్రామిసెస్ ఏంటి అండ్ విదేశ్ కన్సల్టెన్సీ రైట్ ఎట్లాంటి సెక్యూరిటీ ఇస్తుంది? చాలా భయం ఉంటుంది కదా. ఖచ్చితంగా అండి. ఇప్పుడు యాక్చువల్గా ఎస్పెషలీ వెన్ దే ఆర్ చూసింగ్ ఎ కంట్రీ, ఒక పేరెంట్ కానీ ఒక స్టూడెంట్ కానీ వాళ్ళకి ముఖ్యంగా ఉండేది ఏంటంటే నేను కరెక్ట్ యూనివర్సిటీకి వెళ్తున్నానా అనేది ఫస్ట్ థింగ్. తర్వాత యాక్చువల్గా నా ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది. సో ఇక్కడ ఏంటంటే మేము మా పిల్లల్ని పంపిస్తే ఎంత జాగ్రత్తగా చేస్తామో మేము అంతే బాధ్యతగా ఉంటాం. వేరే ఇప్పుడు మీకు చెప్పినటువంటి ఆస్ యూనివర్సిటీ కూడా ఐ హ్యావ్ బీన్ దేర్ ఫర్ 3 times సో ఫార్ అండ్ ఆల్మోస్ట్ లైక్ నెక్స్ట్ అగైన్ ఐఎమ్ గోయింగ్ దేర్ ఇన్ January. ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్కి ఆల్రెడీ వీసాస్ వచ్చాయి. సో మా ఫస్ట్ బ్యాచ్ తోటి ఆల్రెడీ ఐఎమ్ గోయింగ్ దేర్. సో ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా ఫిజికల్గా నేను చూసి నాకు సాటిస్ఫై అయిన తర్వాతే విల్ స్టార్ట్ డూయింగ్ సమ్ ప్రాసెస్. తర్వాత స్టూడెంట్ అక్కడ వెళ్ళాక అక్కడ ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఆఫీస్ వాళ్ళు ఆల్రెడీ లాస్ట్ మంత్ కూడా ఇండియాకి వచ్చి వీ హ్యావ్ మేడ్ సమ్ ప్రమోషనల్ యాక్టివిటీస్ ఇక. సో వీళ్ళ ద్వారా ఏంటంటే మనం వీల్ టేక్ ఆల్ సపోర్ట్ రిక్వైర్డ్. అంటే స్టూడెంట్ ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళాక ఇబ్బంది పడకూడదు. సో నేనేంటంటే లైక్ రైట్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ పికప్ దగ్గర నుంచి అకామిడేషన్ వరకు ఆల్రెడీ ఐ మేడ్ ఆల్ ద రిక్వైర్డ్ అరేంజ్మెంట్స్. సో ఇప్పుడు మన తెలుగు వాళ్ళు ఎవరు వెళ్ళినా కూడా నేను ఇప్పుడే అడ్రస్ ఇవ్వగలుగుతాను మీరు ఇక్కడ ఉండబోతున్నారు అని. సో దట్ ఈస్ హౌ యాక్చువల్లీ లైక్ వీ ఆల్రెడీ గాట్ వెల్ కనెక్టెడ్ విత్ అకామిడేషన్స్ దేర్. సో అకామిడేషన్స్ కానివ్వండి ఇవన్నీ సెట్ అయి ఉన్నాయి. ఆ తర్వాత వీళ్ళకి ఏంటంటే వీళ్ళు వెళ్ళే కంట్రీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎంప్లాయిడ్ నేషన్. అంటే ఆల్మోస్ట్ లైక్ ఇక్కడ ఏంటంటే మనుషులు సరిపోరు, అంటే దే హ్యావ్ సో మచ్ రిక్వైర్మెంట్. తర్వాత మెయిన్గా స్విట్జర్లాండ్కి మరో ప్రాబ్లం ఏంటంటే ఏజింగ్ పాపులేషన్. ఏజింగ్ పాపులేషన్ అనేది బేసిక్లీ యూరోప్లో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎక్కువే, అందులో స్విట్జర్లాండ్ మరీ ఎక్కువ. ఆల్మోస్ట్ లైక్ ది యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇస్ 97 years. సో ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా రీసెంట్గా అంటే యూత్ పాపులేషన్ తక్కువ ఇక్కడ, సో ఏజింగ్ పాపులేషన్ ఎక్కువ ఉన్నారు, అంటే రిటైర్మెంట్కి ఎక్కువ వచ్చే వాళ్ళు దగ్గరగా ఉన్నారు. సో రాగున్న ఒక 2-3 yearsలో దెర్ ఆర్ సో మెనీ పీపుల్ యాక్చువల్లీ మోర్ దెన్ యాజ్ పర్ ఎస్టిమేషన్ 6 lakhs people ఆర్ గోయింగ్ టు రిటైర్. సో ఇక్కడ ఈ రిప్లేస్మెంట్ చేయడానికి వాళ్ళకి మ్యాన్ పవర్ కావాలి. సో దిస్ ఇస్ రైట్ టైం ఫర్ ఎనీ ఇండివిజువల్ టు చూస్ స్విట్జర్లాండ్. సో దట్ ఏంటంటే వీళ్ళు వెళ్ళి 2 yearsలో కోర్స్ అయ్యేటప్పటికి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇప్పుడు ఆల్రెడీ చాలా ఉన్నాయి అండ్ ఇంకా పెరుగుతాయి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఆన్ అన్ యావరేజ్ టు బి టాకింగ్ అబౌట్ దిస్ పర్టికులర్ యూనివర్సిటీ ఆస్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్, దే హ్యావ్ 97.6%
ప్లేస్మెంట్ రేషియో, సక్సెస్ రేషియో ఓ 97.6%. అంటే ఓన్లీ 2.4% అంతే ఆర్ అన్ఎంప్లాయిడ్. ఆల్మోస్ట్ అందరూ అంతే. రైట్ అంటే అగ్రాప్ చేయొచ్చు ఆపర్చునిటీ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సాయినాథ్ మై గారు. ప్లెజర్ అంటే అండి. చాలా Thank you very మందికి much. చాలా రకరకాల డౌట్స్ ఉంటాయి, వాటన్నిటికీ చక్కటి క్లారిఫికేషన్ ఇస్తూ ఫ్యూచర్ ఇస్తున్నారు పిల్లలకి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే.